దెందులూరు నియోజకవర్గ స్థాయిలో డిపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, వృద్ధుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ధరణికోట పోతురాజు అన్నారు. శనివారం దెందులూరులోని డిపిఆర్ కార్యాలయంలో పోతురాజు మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరీసా, అంబేద్కర్, ఎన్టీఆర్ స్ఫూర్తితో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, చెప్పులు, వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటుగా పేదవారికి బియ్యం, నిత్యావసర సరుకులు ఇప్పటి వరకు 50 కుటుంబాలకు అందజేశామన్నారు. ఇప్పటి నుండి రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్తామన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. దెందులూరులోని ప్రభుత్వ బాల సదనంలో బాలికల హాస్టల్ కేబుల్ బిల్లు ప్రతి నెల డిపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లింపు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పి రామకృష్ణ, రాంబాబు, సి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు డిపిఆర్. దెందులూరులో ఇంతకుముందు పార్టీలన్నింటిలో కూడా ఏ పార్టీ వచ్చినా పనిచేశాను. ఓ ప్రజాసేవకుడిగా డిపిఆర్గా పనిచేశాను. కానీ ఇప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకం కాకుండా అన్ని పార్టీల్లో ఉండి ఏ పార్టీకి వ్యతిరేకం కాకుండా ఒక ప్రజాసేవకుడిగా పనిచేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ పని ఏంటంటే చేసేది ఒక డిపిఆర్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేద్దామని తప్పకుండా అనుకుంటున్నాను. ఈ డిపిఆర్ అనే కార్యక్రమం ఫౌండేషను ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, వృద్ధులకి దుస్తులు లాంటివి కానీ, అనాథ ఆశ్రమంలో కానీ, వేరే చోట గర్ల్స్ హాస్పిటల్లో, హై స్కూల్లో పిల్లలకి కానీ పెన్నులు కానీ, పుస్తకాలు కానీ, వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా కూడా నేను 2 నిమిషాల్లో ఉండి వాళ్ళకి ఏది అయినా సరే ఏం కావాలన్నా కూడా నేను ఈ డిపిఆర్ అనే ఫౌండేషన్ ద్వారా నేను ఖర్చు పెట్టి నేను చేయడం జరుగుతుంది. ఈ ప్రజాసేవకుడు డిపిఆర్ అనేది రేపు సంక్రాంతి ముందు కూడా హాస్టల్ పిల్లలకి చెప్పులు అనే చెప్పులు వాళ్ళకి కాళ్ళకి చెప్పులు ఇవ్వడం అనే కార్యక్రమం కూడా చేస్తున్నాను. ప్రతిదీ కూడా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి కేబుల్ బిల్లులు కానీ కానీ ప్రతిదీ కూడా నేనే కడుతున్నాను. ఇప్పుడు కూడా అది ఆల్రెడీ 6 నెలల నుంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక మీదట కూడా నేనే చేస్తానని మాటిచ్చాను. పిల్లలకి ఏ పండగ